జాతీయ మహాసభలు ఢిల్లీలో జరిగినాయి. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఆ జాతీయ సభలో మాట్లాడుతూ తన అహంకారాన్ని అహంభావాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీపై తిట్ల పురాణాన్ని చదివిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యక్తపరిచినటువంటి పరుష పదజాలం పట్ల వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఖండిస్తుందన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని పార్టీలు కుటుంబ పార్టీలను అని ఒకవైపు విమర్శిస్తూ మరోవైపు మోడీ మాత్రం బీజేపీని తన జేబు పార్టీగా మలుచుకుంటూ మాట్లాడటం జరిగింది. బీజేపీ పార్టీలో తన వ్యక్తిత్వం తప్ప వేరే నాయకుల వ్యక్తిత్వం కనబడకుండా రూపుమాపడం జరుగుతుందన్న మాట మనం చేస్తూ ఉన్నాను. మళ్ళీ అధికారంలోకి నేను రావాలని లేదు, కానీ నేను ఇంట్లో కూర్చుంటే ప్రజలకు ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించడం జరిగింది. అంటే ఆయన లేకుంటే దేశమే నడవదు, దేశంలో ఏ పని జరగదు అనే ఒక అహంకారంలో ఆయన మాట్లాడటం జరిగిందన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. ఆయన మరొక మాట మాట్లాడటం జరిగింది. నేను కాంగ్రెస్ నుంచి పెద్దలను పిన్నెలను కాపాడాలన్న మాట చెప్పడం జరిగింది. అది ఆయన అహంకారానికి అహంభావానికి ప్రతీకాష్ట. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలను ఈ దేశాన్ని ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి చేసినటువంటి పార్టీ, ఆంగ్లేయుల నుండి కాపాడినటువంటి పార్టీ. అటువంటి పార్టీ నుండి దేశ ప్రజలను కాపాడాలనే ఉద్దేశం ఆయన వ్యక్తపరచడం జరిగింది. ఆయన ఎంతవరకు దిగజారి మాట్లాడుతున్నాడో అధికారం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈనాడు ఎటువంటి పరిస్థితులను అనేది ఆయన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, మోడీ లేకుంటే బీజేపీయే లేదు, మరొకవైపు మోడీ లేకుంటే దేశమే లేదు అనే పద్ధతిలో అనేది ఆయన మాట్లాడుతున్న వ్యవహార శైలి మాటల సరళి ఉందనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. మోడీ దేశంలో హిట్లర్ను మర్పించే పరిపాలన చేస్తున్నాడు. ఈ రోజుల్లో హిట్లరు ఏ విధంగా ఉండేవాడు అంటే, ఈ తరానికి హిట్లర్ అనేది మోడీలా ఉండేవాడు అనేసి ఈ తరానికి చెప్పాల్సినటువంటి ఆగత్యం ఉంది. ఈ తరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న మాట మనం చేస్తూ ఉన్నాను. రాముడి పేరు చెప్పి మోడీ దేశంలో ప్రేమను పెంచటం లేదు, కానీ ద్వేషాన్ని పెంచుతున్నాడు. ఇది దేశ ప్రజలందరూ కూడా గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. మనసులో రావణుడి గుణాలు పెట్టుకొని బయటికి మాత్రం రాముడిలా
నటిస్తున్నటువంటి వ్యక్తి మోడీ. అయోధ్యలో రాముడు వెలిశాడు. అయోధ్యలో రాముడు వెలిశాడు. భారతదేశంలో రామరాజ్యం కావాలని రాముడు అనుకుంటే, శ్రీరామచంద్రమూర్తి అనుకుంటే, వచ్చే ఎన్నికల్లో శ్రీరామచంద్రుడే రావణుడి లాంటి మోడీకి బుద్ధి చెప్తాడనే మాట కూడా మనసి చేస్తూ ఉన్నాడు. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ దేశాన్ని వికసిత దేశంగా మలచటానికి, అభివృద్ధి చేయటానికి తాను అధికారంలోకి రావాలనుకుంటున్నానే మాట చెప్పడం జరిగింది. కానీ గతంలో అధికారంలోకి రావటానికి నల్లధనాన్ని, ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారతదేశానికి రప్పిస్తానని చెప్పినటువంటి మోడీ ఎంత నల్లధనాన్ని రప్పించాడో లెక్కలు చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షల రూపాయలు అనేది, ఆ ధనాన్ని తెచ్చి 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాడనే మాట మాట్లాడటం జరిగింది. ఆ హామీని నువ్వు నిలబెట్టుకున్నావా అనే మాట కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందన్న మాట మనం చేస్తూ ఉన్నాం. నోట్ల రద్దు చేశావు. నోట్ల రద్దుతో ప్రజలని ఎంతటి అగచాట్లకు గురి చేశావు. ఆర్థిక వ్యవస్థలో ఏమి మార్పు తెచ్చావు, ఎంత నల్లధనాన్ని బయటపెట్టావు, అది కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం మోడీకి ఉంది. ఉన్న ఫలంగా కరోనా సమయంలో లాక్డౌన్ ప్రకటించి ప్రజలను వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళే విధంగా స్వగ్రామాలకు వెళ్ళటానికి ఎటువంటి సౌకర్యం లేకుండా వందలాది కిలోమీటర్లు నడిచే పరిస్థితిని కల్పించిన వ్యక్తి మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏమి చేస్తాడో, ఏమి చేయగలడో ప్రజలకు తెలిసింది అనే మాట కూడా మనవి చేస్తూ, ప్రజలు అనేది మోడీ యొక్క మాటలకు లొంగేవారు కాదు అనే మాట కూడా స్పష్టం చేస్తూ, ఇక మన రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకులు ఎగిసెగిసి పడుతున్నారు, ఏమేమో కలలు కంటున్నారు. మీరు 1 డిజిట్ మించి కూడా మీకు పార్లమెంట్ స్థానం రాదు అనేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు తెలుసుకోవడం అనే మాట మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.